ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఈరోజు నిర్గమకాండం 11వ అధ్యాయం అన్వయాన్ని మనం నేర్చుకోబోతున్నాం పిల్లరా. నిన్నటి దినాన్ని కూడా ఒక అన్వయాన్ని మనం నేర్చుకోవటం జరిగింది. దేవుడు మోషే గారిని గొప్ప చేసినటువంటి విధానం. ఈరోజు మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. కొత్త నిబంధన సంఘం మరి అద్భుతాలు చేయలేకపోయినా, సూచక్రియలు చేయలేకపోయినా, మాతకారులు చేయలేకపోయినా, మంత్రదండం లాంటి కర్ర మన చేతిలో మోషే గారికి ఉన్నట్టు మన దగ్గర లేకపోయినా మన దగ్గర ఉండాల్సినటువంటిది ఏమిటి అన్నది మనం నేర్చుకోవటం జరిగింది. అదే నీతి క్రియలు, సత్ప్రవర్తన అనేటటువంటిది ఈరోజు మనం కలిగి ఉండగలిగితే మనం కూడా మనం గొప్పవాళ్ళంగా తీర్చిదిద్దబడతాం. దేవుడి దయలో, మనుషుల దయలో వర్ధిల్లుతాం అనేటటువంటి విషయాలు మనం గత కాలంలో నేర్చుకోవటం జరిగింది. రైట్. ఈ సమయంలో దేవుడు న్యాయం తీర్చటంలో పక్షపాతం అనేది ఎప్పుడు కలిగి ఉండడు. ఆయనకి రాగద్వేషాలు అనేటటువంటివి ఉండవు అని ఎందుకు చెప్తున్నాం అంటే, మనకు ఎందుకు ఉంటాయంటే మనం వ్యక్తులను 2 విధాలుగా చూస్తాం. ఒకటి మనవాళ్ళు, 2 పరాయి వాళ్ళు. బేసికలీ న్యాయం అనేటటువంటిది తీర్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు మన వాళ్ళైతే ఒకలాగా మనం ట్రీట్ చేస్తాం. పరాయి వాళ్ళైతే మరోలాగా ట్రీట్ చేస్తాం. అది సర్వసాధారణమైనటువంటి పరిస్థితి. అందుకే ప్రజాసేవలోనికి వస్తున్నటువంటి ప్రతి వ్యక్తి చేత ప్రమాణం చేయించేటప్పుడు ఆయన ఎస్పెషల్లీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, రాష్ట్ర మంత్రి కానీ, కేంద్ర మంత్రి కానీ, వీళ్ళందరినీ మనం న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అందులో ప్రస్ఫుటంగా నొక్కి వక్కానించే పదం ఏంటో మీరు ఎవరైనా గమనించారా? వాళ్ళు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారి అల్లుడు, ముఖ్యమంత్రి గారి కుమారుడు అని ఉండవచ్చున్న. బంధుప్రీతి లేకుండా అది కాదమ్మా. ఇక్కడ మనం వాళ్ళు స్వేరింగ్ ఉంటుంది కదా ప్రమాణ స్వీకారం దగ్గర, న్యాయమూర్తి గారు పలికిస్తారు వాళ్ళ చేత. అందులో ముఖ్యమైనటువంటి పదం ఏంటంటే, నేను రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాను అని. రాగం, ద్వేషం. రాగం అంటే ఇక్కడ పాటల్లో ఉన్న రాగం కాదండి. పాటలో రాగం, తాళం, పల్లవం ఉంటుంది కదా. అక్కడ రాగం అంటే ఏంటనుకుంటున్నారు? రాగం అంటే ఏమా? మాయల్లుడు, మా కూతురు, మా అది అన్నా. అవునమ్మా. అసలు యాక్చువల్లీ ఆ రాగం అనేటటువంటిది దాన్ని యాక్చువల్లీ పూర్తి పదాన్ని షార్ట్ చేయటం జరిగింది. అనురాగం అని అర్థం. అనురాగంలో నుంచి అను తీసేసి రాగం అనేది పెట్టారు. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ఈ ద్వేషము, అనురాగం 2 కలపటానికి కుదరట్లా. అందుకని ఏం చేయటం జరిగిందంటే రాగం అనేది మాత్రం పెట్టారు. వాస్తవంగా చెప్పాలంటే తెలుగు భాషలో ఉన్న ప్రత్యేకత, కొన్ని అక్షరాలు తీసేసినా కూడా మీనింగ్ చెడని పరిస్థితులు ఉంటాయి కొన్ని. స్వాగతం, సుస్వాగతం అన్నట్టు. సు తీసేసినా కూడా స్వాగతమే. అట్లాగే అనురాగంలో అను తీసేసినా కూడా రాగం ఒకటి ఉన్నా కూడా అది ఆ ప్రీతి, సొంత వాళ్ళ మీద అభిమానం, ప్రేమ అనేటటువంటిది అని అర్థం. ద్వేషం అంటే తెలిసిందే. రాగద్వేషాలు అంటే సొంత వాళ్ళను ఒకలా చూడటం, దూరంగా ఉన్నటువంటి వాళ్ళని మరోలా చూడటం అని అర్థం. అంటే ఇక్కడ ఒక సూక్ష్మమైన ఉల్లి పొర లాంటి విషయం ఉంది. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మరి మన ఇంట్లో ఉన్నటువంటి మన కడుపును పుట్టినటువంటి వాళ్ళని, దారిని పోయే వాళ్ళని, ఇద్దరిని సమానంగా చూడాలండి? చూడలేమండి. అలాగా అలా కదండి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, చూడొచ్చా, చూడకూడదా? చూడలేము అనేది వదిలేద్దాం.
చూడొచ్చా చూడకూడదా అని అడుగుతున్నా. చూడొచ్చండి, చూడొచ్చు. అంటే ఇద్దరిని సమానంగా చూడొచ్చు అంటారా? చూడొచ్చండి. ఓకే, ఇంకా ఎవరన్నా మాట్లాడండి. చూడకూడదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడకూడదన్నా. 100% చూడకూడదు. సమానంగా చూడకూడదు. సమానంగా చూడకూడదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు. అంటే ఇది మనకి ఎవరు మనకు ఆ రోల్ మోడల్ ఎవరంటే ఎవరో కాదు, మన దేవుడే. ఇశ్రాయేలీలను ఒకలాగా, ఐగుప్తులను ఒకలాగా చూశాడా లేదా దేవుడు? చూసారండి. మరి ఏంటి, మరి ఆయన ఎందుకు అలా చూశాడంటారు? ఇశ్రాయేలీయులు తన సొంత జనాంగం అన్నట్లు చూసారు. అదేనమ్మా, అదే. అంటే ఆయన పిల్లలు వాళ్ళు మాత్రమేనా? మరి మిగతా వాళ్ళు, ఈ ఫిలిస్తీయులు, ఐగుప్తీయులు, ఆమోరీయులు, అమ్మోనీయులు, ఎబూషీయులు, గిర్గాసీయులు, వీళ్ళందరూ ఎవరు? ఆయన పిల్లలు కదా. వాళ్ళు దేవుని ఎరగిన వారు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఏదో ఒక క్రైటీరియా, ఏదో ఒక కారణం, దాన్ని బట్టి మనము ఒకరిని ఒకలాగా, ఇంకొకరిని ఇంకొకలాగా చూడొచ్చు. ఇది చూడడం అంటే ఏంటంటే, మనం ఆదరించే విషయము, మనం కనికరించే విషయము, మన స్వాస్థ్యం ఇచ్చే విషయంలో తేడాలు చూపాలి, ఉండాలి. ఇప్పుడు నా ఆస్తి మీకు ఎవరికైనా ఇస్తాను నేను, ఇవ్వరునా? మీ ఆస్తి నాకేమైనా ఇస్తారా మీరు? ఇయ్యమునా? ఇయ్యరు. ఎందుకు ఇవ్వము? మనం రక్త సంబంధికులకే ఇవ్వాలి, ఇస్తాం, అంతే. అది కరెక్ట్, 100% కరెక్ట్. అందులో ఎటువంటి తప్పు లేదు. ఇక్కడ మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం అనే విషయం చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడ రాగద్వేషాలకు అతీతంగా ఉండాలంటే న్యాయము తీర్చే దగ్గర, అది గుర్తుపెట్టుకోవచ్చు. న్యాయము తీర్చే దగ్గర మనము తరతమ భేదాలు ఎంచరాదు. ఏదో ఒక వివాదం రేగింది, ఎవరిది న్యాయమో వాళ్లకు విడుదల కలుగజేయాలి, లేదంటే వాళ్ళను నిర్దోషులుగా ఎంచాలి. ఎక్కడైతే ఎవరి వైపు అయితే తప్పుందో వాళ్ళను శిక్షించగలగాలి. వాళ్ళని ఏమాత్రం ఉపేక్షించడం అనేది, వదిలిపెట్టడం అనేది జరగదు. ఈ డిఫరెన్స్ మనం కనుక్కోవాలి. అందరినీ సమానంగా చూడాలంటే ఎందులో? అందరినీ సమానంగా చూడకూడదంటే ఎందులో? మనం ఆదరించేది, మనం ఆదరణ, మన ప్రేమ 100% అందరికి చూపించుంటామా? అందరికి కనబడుచుంటామండి మనం? లేదు, అలా చేయకూడదు కూడా. ప్రేమించటంలో ప్రియారిటీలు ఉన్నాయి, అలాగే కనికరించటంలో, ఆదరించటంలో, స్వాస్థ్యం ఇవ్వటంలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. న్యాయము తీర్చే దగ్గర మాత్రము 100% మనము మన భేదాలు చూడకూడదు. అది అక్కడ జాగ్రత్త వహించాలి. న్యాయము తీర్చే దగ్గరే డిఫరెన్సెస్ మనం చూపించకుండా, డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. విచక్షణ అనేది అక్కడ కోల్పోకుండా జాగ్రత్త వహించాలి. ఈ చిన్న డిఫరెన్స్ మనకు అర్థం కాకపోతే చాలా సమస్యలు అయిపోతాయి. దేవుడు కూడా మొత్తం చరిత్రలో, బైబిల్ గ్రంథపు చరిత్రలో మనం గమనించగలిగితే, ఇశ్రాయేలీలు కూడా దేవుడు ఫిల్టర్ చేశాడు. నువ్వు ఇశ్రాయేల్ అందరినీ వెనకేసుకుని రాలేదండి. అందులో కూడా ఎక్కడైతే న్యాయం తీర్చాల్సిన పరిస్థితి ఉందో అక్కడ 100% ఎవరిని వదిలిపెట్టాడు. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు వ్యభిచారాన్ని ద్వేషించాడు, బాగుంది. సొంత ప్రజలు చేస్తే ఓకే పర్లేదని అన్నాడా? లేదు. సొంత ప్రజలు, సొంత బిడ్డలు చేస్తే వ్యభిచారం, ఎవరిని, మిగతా వాళ్ళని, అన్యులని ఏ విధంగానైతే ట్రీట్ చేశారో అలాగే ట్రీట్ చేశాడు ఆయన. ఉపేక్షించలేదు ఎవరిని. అలా మోయాబీలతో, మోయాబురాండ్రతో వ్యభిచారం చేసినటువంటి వాళ్ళందరినీ సూర్యునికి ఎదురుగా ఉరిదీయించినటువంటి పరమన్యాయాధిపతి ఆయన. ఎవరిని ఈ న్యాయము తీర్చే విషయంలో మాత్రం తరతమ భేదాలు ఎప్పుడు కూడా కలిగి ఉండడు దేవుడు.
అది మనం కలిగి ఉండాల్సినట్టు. అంతేగాని భేదం చూపకూడదు అని చెప్పగానే మరి మనకున్నదంతా అందరికీ కలగాలమ్మా, ఎందుకు పంచట్లేదు, ఇదెట్లా అనేటువంటి ఆలోచన, మన ప్రేమ అందరికీ సమానంగా పంచట్లేదు కదా, పంచకూడదు కూడా. ఇప్పుడు నాకంటే ఎక్కువగా ఎవరిని ఎవరిని ప్రేమించొద్దు అంటే ప్రేమల్లో తేడా చూపించాలన్నా కాదా మీరు చెప్పండి? మీకు అర్థమైందండి? ప్రేమలో తేడా చూపించాలా వద్దా? 100% చూపించాలి తేడాలు. ఎందుకంటే వ్యక్తుల యొక్క ఆ యోగ్యత అయోగ్యత అన్నటువంటి దాని మీద మనం చూపించే ప్రేమ ఉంటుంది. దాన్ని మనం వేరే విధంగా అర్థం చేసుకోవటానికి ఉండదు. ఈ డిఫరెన్స్ మనకు తెలియకపోతే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మనకి. ఏమో మనం తప్పు చేస్తున్నామేమో, పాపం చేస్తున్నామేమో అనేటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుంది. అది తప్పు. ఓకేనండి? ఈ డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా అందరికీ? న్యాయము తీర్చే దగ్గర మాత్రము 100% మనం జాగ్రత్త వహించాలి. అక్కడ మనం మనవాడ పగవాడ అనేటటువంటిది చూడకూడదు అనేటటువంటి విషయం మర్చిపోకూడదు. ఎలా మనం చెప్పగలమంటే దేవుడు న్యాయం తీర్చినటువంటి విషయం ఈ 10వ తెగులు విషయంలో గమనించగలిగితే, శిక్ష ఇవ్వాలి అనే పరిస్థితికి వచ్చినప్పుడు మరి వాళ్ళ విషయంలో దేవుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ 11వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. 5వ వచనం, నిర్గమకాండం 11వ అధ్యాయము 5వ వచనం ఒకటి అప్పుడు చదవండి. సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసరు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోను తొలి పిల్లలన్నీ చచ్చును. దేవుడు ఫరో చక్రవర్తి కదా, వదిలేద్దాం అని చక్రవర్తిని వదిలేయలేదు. ఇక్కడ మీరు గమనిస్తే 10వ తెగుల్లో పోనీ తిరగల విసరు దాసి కదా, అయ్యో పేదరికంలో ఉన్నారు, అక్కడ ఆల్రెడీ శిక్షలో ఉన్నారు, పనిష్మెంట్ లో ఉంది కదా ఆ దాసి గాని, లేదంటే మనం ఇంతకుముందు చూసాం దాసి అన్న దగ్గర ఖైదీ అనే మాట కూడా చూడడం జరిగింది. ఖైదీగా శిక్షణ అనుభవిస్తున్నారు కదా, మళ్ళీ వాళ్ళ యొక్క పిల్లల మీద ఇదేంటి, అలాగే జంతువులు ఏం చేస్తాయి అన్నటువంటి పరిస్థితి మనకు ఒకవేళ అనిపించవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు బుద్ధి రావటానికి మనం వేటి వలన మేలు పొందుతున్నామో వాటిని దూరం చేయాలి దేవుడు. మనల్ని ఆశీర్వదించడానికి మనకు మేలుకరమైనవి మన దగ్గర తీసుకొచ్చినట్టు, దేవుడు మనల్ని దీవించడానికి ఏం చేయటం జరిగింది? వన్స్ పశువుల్ని ఇచ్చాడు, భూభాగాల్ని ఇచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, రక్షణని ఇచ్చాడు. అవన్నీ ఇస్తాడు. ఆశీర్వాదంలో భాగంగా ఏవైతే ఇస్తాడో, శాపంలో భాగంగా, శిక్షలో భాగంగా ఉన్న వాటిని తీసేస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రమంలోనే పశువులు అసెట్స్ అంటే వాళ్ళ ఆస్తిపాస్తులు లాంటివి. ఎవరికి? ఐగుప్తులకైనా కావచ్చు, ఇశ్రాయేల్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు. పశువులు ఆస్తి, పశు సంపద అంటారు. ఆ సంపదను అనుభవించటానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. తేరగా వాళ్ళు మారతారనే ఉద్దేశంతో పశు సంపదను ఇచ్చాడు. నదీ పరివాహక ప్రాంతంలో చాలా సారవంతమైనటువంటి దేశం అది, సుసంపన్నమైన దేశం అది, నాగరికత కలిగినటువంటి దేశం, అనాగరిక దేశం కూడా కాదు ఐగుప్తు దేశం. దట్టు వాళ్ళతో పాటు ఎవరైతే ఈ చెరసాలలోకి వచ్చి ఉన్నారో వాళ్ళలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళలో ఎస్పెషల్లీ ఐగుప్తీయులు, ఇశ్రాయేలీలు చెరసాలలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఆ నాటకాల్లో మోస్ట్లీ లేకపోవచ్చు. ఎందుకనంటే దేవుడు ఎన్నో సందర్భాల్లో క్లారిటీగా చెప్తాడు, నేను మినహాయిస్తాను ఇశ్రాయేలుని మినహాయిస్తాను నేను. ఇన్ కేసు చెరసాలలో ఇశ్రాయేలీలో వాళ్ళు ఉన్నా కూడా పెద్దలు వాళ్ళ పిల్లలకు ఏమి కాకుండా మినహాయిస్తానని చెప్పిన పరిస్థితి. కాబట్టి అంటే రాజుతో సహా చెరసాలలో ఉన్న ఖైదీ వరకు
ఐగుప్తీయులందరూ ఏం చేశారని మనం అర్థం చేసుకోవాలి చెప్పండి. ఎందుకు దేవుడు అలాంటి పనిష్మెంట్ అందరికి ఇచ్చాడు? ఏ భేదమును పక్షపాతం లేదు. లేదు. మనం చదువుతాం కదా రోమిలు అందరు రోమిలకు రాసిన పత్రికలో పాపం చేసి అందరూ దేవుడు పాపం అనిపించి చేశారు. మహిమను పొందలేకపోతున్నారు. పొందలేదు. కాబట్టి ఈ ఐగుప్తీయులకు ఒక చక్రవర్తి మొదలుకొని ఖైదీ యొక్క తొలిచూలు పిల్లల వరకు, పశువుల పిల్లల వరకు దేవుడు తీసేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరూ పాతకం చేసిన వాళ్ళే. పాపము చేసిన వారిని దేవుడు వదిలిపెట్టడు. పాపానికి ఎంత పవర్ ఉంటుందంటేనండి, మీకు ఒక విషయం చెప్తాను. అంటే చాలా అంటే మన వాళ్ళు మనం చాలా సింపుల్ గా తీసుకుందాం. సిన్నును చాలా సింపుల్ గా తీసుకొని మనం పోతున్నాం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి మనిషి అయినా సరే పాపము చేస్తే దానికి తగిన శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. దావీదు గారు పాపం చేసిన విషయం మనకు తెలుసు. ఎన్ని పాపాలు చేశాడండి ఆయన? బెత్షెబా విషయంలో ఒకే ఒక పాపం చేశాడు. అమ్మా 2 ఒక పాపాలు పాపం చేశాడండి. ఒకటే ఒకటి కాదు 2 చేశాడు ఆయన. హత్య ఒకటి చేయించాడు. లెక్కించడం పొరుగువాని భార్యను అనుభవించాడు, పాడు చేశాడు. రెండోది ఆమె కోసం హత్య చేయించాడు. భర్తను చంపించేశాడు, ఊరియా గారిని చంపించేశాడు. అంటే పాపానికి ఉన్నటువంటి పవర్ ఏంటి చెప్పమంటారండి? ఒక పాపం చేసిన తర్వాత దాన్ని కవర్ చేసుకోవటానికి ఇంకోటి చేస్తాం, ఇక దీన్ని కవర్ చేసుకోవడానికి మరొక దాన్ని చేస్తాం. ఇలా ఎన్నెన్నో దానికి ముడిపడినటువంటి పాపాలు చాలా చేస్తాం. సరే, ఇప్పుడు మీరు దావీదు గారు పశ్చాత్తాప పడ్డాడా లేదు చెప్పండి. పడ్డారయ్యా. చాలా బాగా పశ్చాత్తాప పడ్డాడు కదండి. అసలు ఆయన 51 కీర్తన అంతా ఆయన పశ్చాత్తాపానికి సంబంధించినటువంటి కీర్తన. ఓకే, చాలా మారిపోయాడు మహనీయుడు. ఎంతగా మారిపోయాడంటే ఊరియా భార్య విషయంలో తప్ప మరి ఏ విషయంలో దావీదు గారు తప్పు చేయలేదన్న స్టేట్మెంట్ దేవుడు ఇప్పించాడు. అంతటి మహనీయుడు ఆయన. రైట్. ఇప్పుడు పశ్చాత్తాప పడ్డ తర్వాత దేవుడు ఏ శిక్ష కూడా ఇవ్వకుండా వదిలేశాడా దావీదు గారికి? ఇచ్చినాడు. తన బిడ్డల విషయం ద్వారా తిరుగుబాటు వచ్చింది. అసలు ఏ తండ్రి ఊహించకూడదు. అంటే తట్టుకోవడం చాలా కష్టం అండి. అది నేను ఎన్నోసార్లు చెప్తాను. అవునండి. మనకు వడదెబ్బ తెలుసు కదండి. వడదెబ్బని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా మీకు? సన్ స్ట్రోక్ అంటారు. సన్ స్ట్రోక్ అంటారు. ఎస్యుఎన్ సన్ అంటే సూర్యుడు, ఎస్ఓఎన్ సన్ అంటే కుమారుడు. సన్ స్ట్రోక్ కంటే సన్ స్ట్రోక్ చాలా పవర్ఫుల్. ఏ సన్ను? సూర్యుడి స్ట్రోక్ కంటే కుమారుడి స్ట్రోక్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. కొట్టాడు దెబ్బ కొడితే ఏమండి, సింహపు గుండె కలిగిన వారు కూడా దావీదు గారి అనుచరుల దగ్గర నిలవలేరండి. అంతటి యోధులే ఉన్నారు ఆయన దగ్గర. ఆయన దగ్గర ఉన్న యోధులే అంతటోళ్ళు అయితే ఇంకా దావీదు గారు అలాంటి ఉంటాడు. అటువంటి దావీదు గారు కాళ్ళకు చెప్పులు లేకుండా అరణ్యాల చుట్టూ, కొండల చుట్టూ, లోయల చుట్టూ, గుహల్లో దాక్కుని దారుణమైనటువంటి భయానకమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఒకవైపు కొడుకు. ఏం చేయగలం మనం? ఏమన్నా మన శక్తిని, పరాక్రమాన్ని ప్రదర్శించగలం వాళ్ళ మీద? ఏ చేతులతోనైతే పెంచాడో, ఏ చేతులతోనైతే ముద్దలు పెట్టాడో, ఏ చేతులు పట్టి అయితే నడిపించాడో, ఏ చేతులతో ఎత్తుకుని గుండెల మీద హత్తుకున్నాడో ఆ చేతులతోనే బాణం సంధించటం శక్యమగునా? కొడుకుని చంపేయటం పెద్ద మ్యాటర్గా దావీదు గారికి. ఆయన వరకు కూడా పోవాల్సిన పని లేదు. పక్కనే ఉన్న
ముగ్గురు అల్లుళ్ళు ఉన్నారు కదా, మేనల్లుళ్ళు. యోవాబు, అభిషయ్, ఆషాహేళ్ళు మామూలు కాదు వాళ్ళు. ఒక్క మాట చెప్పుంటే నామరూపాలు లేకుండా చేసేవాళ్ళు. ఆ మాట కూడా చెప్పలేకపోయాడు. నీ ఇంటిలోనే నీకు గొడవలు వచ్చేస్తాయి దేవుడు పనిష్మెంట్ ఇస్తే. పశ్చాత్తాపడ్డ తర్వాత కూడా దేవుడు ఎందుకు వదిలిపెట్టలేదు అంటే, పశ్చాత్తాపడ్డ తర్వాత కాబట్టే దేవుడు అలాంటి చిన్న పనిష్మెంట్ ఇచ్చాడు వాస్తవంగా చెప్పాలి. లేకపోతే ఏం చేయాలి? విచారణ చేసిన వాళ్ళు ఏం చేయమని చెప్పండి? రాళ్లతో కూడా చంపాలని. ఒక మనిషిని చంపేస్తే నిన్ను చచ్చితంగా చంపేయాలని దేవుడు చెప్పాడు. అంటే పాపం చేస్తే పశ్చాత్తాప పడినా కూడా శిక్ష తగ్గుతుందేమో కానీ శిక్ష రద్దు కాదు. మీకు అర్థమవుతుందా డిఫరెన్స్ అండి? చిన్న ఎగ్జాంపుల్ మరొకటి, మనకు ఆ రోగం వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఆటలమ్మ అంటారు కదండి, అమ్మవారు పోసారు అంటారు కదా, చిన్న అమ్మవారు అని అంటారు, తట్టు పోసింది అంటారు కదా, అమ్మ పొంగు అంటారు కదమ్మా. ఒకసారి చూడండి, ఇప్పుడు తట్టు వచ్చి క్యూర్ అయిన తర్వాత కొన్ని మిగిలిపోతాయి బాడీ మీద. అది చూసారా? అంటే వచ్చి పోయింది కదా తట్టు, తట్టు వెళ్ళిపోయింది కదా, క్యూర్ అయిపోయింది కదా. పాపం కూడా సేమ్ అండి, తట్టు లాంటిది. అది మనం పశ్చాత్తాపడి పోగొట్టుకున్నా కూడా ఆ మచ్చలు మిగిలిపోతాయి. ఇప్పటికీ దావీదు గారి గురించి మనం అనుకుంటున్నాం లేదా? ఆదాము హవ్వలు మన ఆది తల్లిదండ్రులు, వాళ్ళ గురించి అనుకుంటున్నాం లేదా? అవి ఎప్పటికైనా సమసిపోతాయండి అవి. అంతేనండి. పాపం పర్యవసానం ఎలా ఉంటదంటేనండి, పశ్చాత్తాపడ్డా దాని తాలూకు శిక్ష మాత్రం మనం కొంత అనుభవించాల్సిన అవసరం. అందుకే పాము కంటే ప్రమాదకరం పాపము. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనకి. ఒకవేళ దాన్ని మనం ఇష్టపడి సాహసించి, దేవుడు అంటాడు ప్రపంచంలో మనిషి చేసే అతిపెద్ద సాహసం ఏంటో తెలుసండి? ప్రపంచంలో మనిషి చేసే అతిపెద్ద సాహసం ఏమనుకుంటారంటే, ఈ మధ్యకాలంలో చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు ఈ మధ్యకాలంలో ముఖ్యంగా, పెళ్లి చేసుకోవటం అంటే అతిపెద్ద సాహసం. మరి విన్నారా లేదో మీకు తెలియదు కానీ, మనిషి ఇప్పటి కాలంలో పెళ్లి చేసుకోవడం పెద్ద సాహసం అంట. కానీ వాస్తవం ఏంటంటే, బైబిల్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సాహసించి పాపం చేస్తారేమో జాగ్రత్త. దెయ్యం ఏమంటుందంటే, అసలు వాస్తవంగా సాహసం చేయరా డింబక అనేది ఓల్డెన్ డేస్ లో ఒక సినిమా ఉండేది. సైతాన్ డైలాగ్ ఏంటి తెలుసండి? పాపము చేయరా డింబక అంటుంది. పాపం అనే సాహసం చేయమని ప్రోత్సహించడం అనేది చేస్తుంది దయ్యం. మనకి జాగ్రత్త వహించాలి. ఇక్కడ దేవుడు మీరు గమనించగలిగితే, ఎవరైతే పాపం చేశారో వాళ్ళకు శిక్ష. అంటే చెరసాల్లో ఉన్న ఖైదీ బిడ్డ ఎందుకు తీసేశాడు దేవుడు అని అంటే, మరికొందరు మనకి పెద్ద డౌట్ వచ్చేస్తుంది, అయినా ఆ పిల్లలు ఏం చేశారు? ఆ పాపం చేసింది ఫరో మీద తీర్చుకోవాలి కక్ష. పాపం చేసింది చెరసాల్లో ఉన్న ఖైదీలు అనుకోండి. మొత్తం అందరు ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, టాప్ నుంచి బాటం వరకు ఉన్నటువంటి మధ్యలో చాలా చాలా ఉన్నాయి కదా వ్యక్తులు, పరిస్థితులు. ఫరో సేవకులు ఉన్నారు, సాధారణ ప్రజానికి ఉంది, అధికారులు ఉన్నారు. వాళ్ళందరూ పాపం చేస్తే పిల్లల్ని ఎందుకు చంపేయాలి? పిల్లలే కదా వారికి బలం అండి. ఇది దేవుడు పిల్లలే వారికి బలం. ఓకేనమ్మా, నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు పాపం చేసిన వాళ్ళే కదా మరణించాల్సింది, పాపం చేసిన వాళ్ళే కదండి చావాల్సింది. శిక్ష ఎవరు? ఇప్పుడు మీరు తప్పు చేశారండి, మీ పిల్లల్ని చంపేస్తే ఎట్లుంటది? ఇప్పుడు నేను తప్పు చేస్తే నా బిడ్డలను చంపేశారనుకోండి, నా బిడ్డలను ఉరిదీశారనుకోండి, నేను ఒకరిని చంపేస్తే నా బిడ్డను ఎవరన్నా తీసుకెళ్లి ఉరిదీశారండి, ఏమంటాం మనం? మనం ఒప్పుకుంటామా?
న్యాయం అంటామా? మరి దేవుడు ఎందుకు చేశాడు అలాగా? ఎలా సమర్థిస్తాం దాన్ని? తండ్రులు చేసిన దోషం పిల్లలకు కూడా ప్రాప్తిస్తుందేమో. ఓకే, ఇంకా భవిష్యత్తులో పాపం జరగకుండా ఉండడానికండి. అంతకంటే పెద్ద ఇంకా శిక్ష ఇంకేం ఉండదన్నా. ఓకే, ఇంకా తండ్రి మనస్తత్వమే పిల్లలు కలిగి ఉంటారు. ఆ చెడ్డతనాన్ని బట్టి కూడా వాళ్ళని నాశనం చేస్తారు. గుడ్. అలా చాలా వాళ్ళ మీరు అందరూ హృదయాలను చెప్పండమ్మా. కఠినపరచకుండా తీసేయడానికి వాళ్ళు మార్పు కలగజేయడానికి. ఓకే, రైట్, వెరీ గుడ్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం ఒకటి ఉందంటే అదేంటంటే తొలిచూలు పిల్లలు అనగానే మనం 2 రకాలైనటువంటి పిల్లలు గుర్తు రావాలి. ఒకటి ఊహ వచ్చిన పిల్లలు, 2 ఊహ రాని పిల్లలు. ఉంటారా? 2 రకాల వాళ్ళు ఉంటారా ఉండరా చెప్పండి. ఉంటారండి. ఇప్పుడు జ్యేష్ఠ కుమారుడు అన్నాం అనుకోండి. ఇప్పుడు మనకు చిన్న పిల్లల తల్లులు ఎవరున్నారమ్మా లైన్లో? ఒక 5 ఏళ్ళు లోపు ఉన్నటువంటి పిల్లల తల్లులు ఎవరన్నా ఉన్నారా? తల్లులు కానీ తండ్రులు కానీ. రైట్. ఇప్పుడు మీ పిల్లలు ఎవరమ్మా? 5 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళు ఊహరాని బిడ్డలు అంటారు కదా. ఊహరాని పిల్లలు. ఇప్పుడు వీళ్ళు కూడా జ్యేష్ఠ పిల్లలే, మొదటగా పుట్టిన పిల్లలే కదా, జ్యేష్ఠ కుమారులు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఊహొచ్చి అన్ని లోకమంతా తెలిసినటువంటి పిల్లలు, జ్యేష్ఠ కుమారులు కుమార్తెలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారా లేరా? ఉన్నారండి. ఉన్నారు. అంటే జ్యేష్ఠ కుమారులు అనగానే మనం 2 రకాలైన పిల్లలు ఉంటారు అని మర్చిపోకూడదు. ఇందులో ఎవరైతే ఊహొచ్చి ఉన్నారో ఊహొచ్చిన పిల్లలు 100% వాళ్ళు కూడా అవయవాల పరిపక్వత రాగానే ఫస్ట్ పుణ్యం చేసి ఉంటారా, పాపం చేసి ఉంటారా? పాపమే చేసి ఉంటారండి తల్లిదండ్రులు బట్టి. 100% ఆ తల్లిదండ్రుల మనం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటండి. వాళ్ళ క్రైస్తవులు అనా, లేకపోతే ముస్లింలా, లేకపోతే హిందువుల, జైనుల, బౌద్ధుల, జొరాస్ట్రియన్ల, అసలు వీళ్ళతో నిమిత్తం లేదు. కులము, ప్రాంతము వాటితో సంబంధం లేదు. మనిషి అయితే పరిపక్వత వచ్చాయంటే అవయవాల పరిపక్వత పాపమే చేస్తారు. వాళ్ళు దీన్ని మనం మినహాయింపు ఏం చేయకూడదు. క్రైస్తవులు చేయరండి అంటే అది తప్పు, అది అబద్ధం. ఖచ్చితంగా అవయవాల పరిపక్వత వచ్చినటువంటి వాళ్ళు మొదటగా అడిక్ట్ అయ్యేది పాపానికే. అంటే జ్యేష్ఠ కుమారులలో ఎవరైనా పెద్దవాళ్ళు, ఊహ వచ్చినటువంటి వాళ్ళు, వయసు వచ్చిన వాళ్ళు, అవయవాల పరిపక్వత వచ్చిన వాళ్ళు, పాపం చేయటానికి అన్ని రకాలైనటువంటి అర్హత వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పాతకం చేసిన వాళ్ళే. వాళ్ళని తీసేయటంలో తప్పులేదు. పెట్టేవాడికి కొట్టే అధికారం ఉంటుంది, ప్రాణం ఇచ్చిన వాడికి ప్రాణం తీసే అధికారం కూడా ఉంటుంది. అందులో కూడా న్యాయం ఉంది. ఇది మొదటిది గుర్తుపెట్టుకోవాల్సింది ప్రథమ ఫలాల విషయంలో. ఇక ఊహ తెలియని పిల్లల్ని దేవుడు తీశాడు. దేవుడు తీసేసిన తర్వాత అసలు వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగి ఉంటుందా? ఊహ రానిటువంటి పిల్లలకి. అసలు మనం అందరం ఎవరమైనా సరే భూమి మీద పుట్టుకొచ్చిన వాళ్ళందరం మన టార్గెట్ ఏంటి, మన లక్ష్యం ఏంటి చెప్పండి? మన గమ్యం ఏంటి? నిత్య జీవానికి వెళ్ళాలని. నిత్య జీవానికి వెళ్ళిపోవటం. అంటే ఈ ఊహ తెలియని పిల్లలందరినీ దేవుడు చంపేశాడే, వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉండాలి? వెళ్ళిపోతారండి, నిత్య జీవానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందా? ఏం అన్యాయం జరగలేదండి. వాళ్ళు బ్రతికు నిత్యంగా పాపంలో పోయేవాళ్ళు. వెరీ గుడ్, మంచి మాట చెప్పారు. బతికితే ఇంకా బతుకుని ఉంటే, ఇంకా అలాగ ముందుకు పోయి ఉంటే ఇంకా పాతకం చేయటానికి, పాపం చేయటానికి అవకాశం. నేను ఒక మాట చెప్తా చూడండి. మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి మధ్య మరొక బిడ్డ కూడా మాకు దేవుడు ప్రసాదించడం జరిగింది. కాకపోతే సిజేరియన్ ఆపరేషన్ అయ్యి ఉండి గ్యాప్ తక్కువ ఉండడాన్ని బట్టి డాక్టర్ గారు లేదండి ఇద్దరికి ప్రమాదమే, ఇద్దరు చనిపోతారు, మీరు వేస్ట్ అని చెప్పేసి చెప్పినప్పుడు
మాకు చాలా బాధ కలిగి మేము కన్నీళ్ళ ప్రార్థన చేసుకుని తీయించేసుకోవడం జరిగింది. నిజంగా ఆ బిడ్డే గనక బతికి ఉన్న పరిస్థితి ఉండుంటే ఖచ్చితంగా పాపమే చేయటానికి అవకాశాలు మెండు 99.99% పాపాలలో పడిపోవటానికి మరలా తిరిగి వస్తారో లేదో గ్యారంటీ చెప్పలేము. అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి బిడ్డల్లో ఒక బిడ్డను పరదేశకు పంపించుకోగలిగాను, నాకు ఎంత భాగ్యం ఇచ్చినాడు అని చెప్పేసి చాలా సంతోషపడ్డాను. ఒకవైపు బాధపడి మరోవైపు సంతోషపడిన పరిస్థితి. అంటే ఈరోజు మనం ఉన్నాం. మనమైనా గ్యారంటీగా వెళ్తామని ఎవ్వరూ కూడా చెప్పలేము. ఎందుకంటే ఏ రకమైన ముసలం పడుతుందో మనకి ఈ మధ్యలో. బాగున్నారులే అనుకున్నటువంటి వాళ్ళు ఎంత కష్టాల్లోకి పడిపోయారో, ఎన్ని పాతకాలు చేస్తూ పోయారో మనం చూడలేదు చెప్పండి. కాబట్టి అసలు ఇస్కరియోతు యూదా ఉరబోసుకున్నప్పుడు సాటి స్నేహితులైనటువంటి అపోస్తలులకు 11 మందికే షాకు వచ్చింటుంది. ఎందుకంటే ఎవ్వరికి తెలియకుండా మెయింటైన్ చేశాడు. ఏమన్నా కనుక్కున్నారంటే ఇస్కరియోతు యూదా ఇలాంటి దుర్మార్గుడని? ప్రభు చెప్పేంత వరకు కూడా తెలుసుకోలేకపోయారు. అంతగా మెయింటైన్ చేశారు. పాపం చేసేవాళ్ళండి. ఏదో అంటారు కదా, నేను మాంసం తింటున్నానని చెప్పడానికి మెడ నిండా ఎముకలు వేసుకుని రావాల్సిన పని లేదంటారు కదా. అట్లాగా పాపము చేసేటటువంటి వ్యక్తులు ఇదిగో అని కనబడే విధంగా చేస్తారండి చెప్పండి. ఎక్కువ అయ్యే ఉంటాయి అక్క, దానికి ఎక్కువగా అదే కారణం ఉంటుంది. ఇప్పుడు వ్యభిచారం చేసేవాళ్ళు బహిరంగం చేస్తారండి. చిన్నిళ్ళు పెద్దలు పెద్దామకి తెలియకుండా చిన్నామకి తెలియకుండా పెద్దామని మెయింటైన్ చేసేవాళ్ళు అందరికి తెలిసి చేస్తారండి? చేయరు కదా. కనుక మీరు గమనించగలిగితే ఇప్పుడు యాకోబు గారి బావి దగ్గరికి సమరయ స్త్రీ వచ్చింది. సమరయ స్త్రీ వచ్చినప్పుడు నీకు 5 పెరిమిట్లు ఉన్నారని యేసుప్రభు చెప్పాడు. కానీ మిగతా వాళ్ళకి తెలుసా? సమరయ ప్రాంతంలో తెలుసా? అందరికి తెలిసి ఉండదు, ఎవరికో కొందరు తెలిసి ఉండదు, దగ్గరైనటువంటి కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే అలా తొలిచూలు పిల్లలను తీసేయటంలో దేవుడు ఎవ్వరికి అన్యాయం అయితే చెయ్యలేదు. ఊహ తెలిసిన వాడు వాళ్ళ పాతగారిని బట్టే చనిపోయాడు. ఊహరాని వాడేమో అసలు గమ్యానికే తీర్చగలిగాడు దేవుడు. అంటే ఊహరానటువంటి బిడ్డలని పరదేశకు చేర్చి వాళ్ళకి న్యాయం చేశాడు. ఆ బిడ్డలను తీసేయటం వల్ల వీళ్ళలో పశ్చాత్తాపం కలిగే విధంగా వీళ్ళకి అవకాశం కలగజేశాడు. ఉభయులకు మేలు చేసేటటువంటి పరిస్థితి ఒక్క దేవుడికే చెల్లి. అందరికీ ఉపకారి అని అంటారు దేవుణ్ణి, అందరికీ ఉపకారి అంటారు. నిజం అది. మనకు తెలియక ఏమనుకుంటామంటే, అయ్యో మనం అనుకుంటామండి అసలు నా బిడ్డలు అని మనం చచ్చిపోతూ ఉంటాం కదా. నీకు నాకు ఎప్పుడు కనెక్షన్ అయింది ఆ పిల్లలతో? నా పెద్ద బిడ్డతో నాకు కనెక్షన్ దేవుడు ఇచ్చింది 16 సంవత్సరాల క్రితం. అంతకుముందు ఎవరితో రిలేషన్షిప్ ఉండేది బిడ్డకి? కోట్ల సంవత్సరాలుగా ఆయన బిడ్డలు వాళ్ళు. ఈరోజు మనం వచ్చి నా బిడ్డ అంటారేంటి? నాన్ సెన్స్ అది. అందుకే చచ్చిపోతున్నారు. పిల్లలకి ఏమన్నా అయితే విలవిల్లాడిపోయి చచ్చిపోతున్నారు. అరే మన జీవితం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మనమన్నా జాగ్రత్తగా బతుకుదాం ఇక మీదట ఆలోచన. ఆయన ప్రమేయం లేనిదే, ఆయన ఇష్టం లేనిదే, ఆయన మనకి ఏదో మేలుకరంగా ఉండేది లేనిదే తీసేది కదా. మన ప్రయత్నం మనం చేయొచ్చు, తప్పలేదు. మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం ఆ బిడ్డల విషయంలో. కానీ ఇన్ కేసు దేవుడు ఏదన్నా తీసుకున్నప్పుడు నేను ఎంతో మంది చూశానండి. దేవుడికి దూరమైనటువంటి వాళ్ళని చూసాం, దేవుడు అంటే అసహించుకున్నటువంటి వాళ్ళని చూసాం, దేవుడు అంటే పట్టకుండా గిట్టకుండా లోకంలో కలిసిపోయిన వాళ్ళని చూసాం. మీరు చూడలేదో చెప్పండి?
మేము చాలా చిన్నప్పుడు మంది అన్నారు వెనక్కి వెళ్ళిపోయారు విశ్వాస జీవితం నుంచి. వెళ్ళిపోతారండి. మేము ఏం చిన్నప్పుడు చేస్తాడు అండి అంటున్నారు. అవునమ్మా. చిన్నప్పుడు ఏసమ్మ అనేటటువంటి ఆవిడ ఉండేది. ఆమె మాకు అత్తయ్య అవుతారు. ఆమెకు పిల్లలు లేరు. ఏం చేయటం జరిగిందంటే ఆమె వాళ్ళ చెల్లి కూతురు, ఒక్కటే కూతురు వాళ్ళ చెల్లికి కూడా. వాళ్ళ చెల్లి కూతుర్ని తెచ్చుకొని పెంచుకుంటూ ఉండింది. చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటుందండి. దానికి 10 years ఏజ్ వచ్చేసరికి ఏదో ఒక రోగం వచ్చి పాప చనిపోయింది. ఇంకా అంతేనండి. అప్పటి వరకు ఆమె ఎలా ఉండేదంటే, పాప చనిపోక ముందు వరకు ఎలా ఉండేదంటే, రోజు ప్రేయర్ చేసుకుంటుంది. ప్రేయర్ చేసుకొని దేవుడి దగ్గర ఇన్ని పప్పులు, బొరుగులు, అరటిపండు ముక్కలు అవన్నీ పెట్టి ఒక పల్లె నిండా పిల్లలందరినీ పిలిపించి ఇదిగో ఇది ప్రసాదం అని చెప్పేసి ఇచ్చేది. అంటే ఆ దేవుడు ఫోటో అంటే ఎవరిదో కాదు, అక్కడ మనం క్రీస్తునే, ఆమె పేరే యేసమ్మ. క్రైస్తవురాలుగానే ఉంటూ ఒక ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్ లాగా ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఆ పిల్లకు రోగం వచ్చి చనిపోయిందో మొత్తం ఆ ఫోటోలు, మరేమో ఫోటోలు, యేసుప్రభు ఫోటోలు, ఏదైనా ఫోటోలు ఏమున్నాయి అన్ని మొత్తం తీసి పడేసి పూర్తిగా దేవుణ్ణి వదిలిపెట్టేసిన పరిస్థితి వచ్చేసి. ఇది అంటే మనకెవరికైనా చెప్పాడండి నీతోనే ఎప్పుడు ఉంచేస్తాను నీ పిల్లలని? పోనీ మనం ఉంటామా ఎప్పుడు? వాళ్ళు మరి వాళ్ళు పోయేంత వరకు మనం ఉండగలమా? చెప్పలేదు. అసలు చెప్పలేం కదమ్మా. అసలు వాళ్ళు అంటే పిల్లలు మొత్తం అంతా చనిపోయేంత వరకు ఎవరంటే బతుకుండేది అమ్మ నాన్నలు? ఉన్న పిల్లలందరూ అంటే చనిపోయేంత వరకు అంటే మధ్యలో చనిపోయే విషయం కాదండి నేను చెప్పేది. వాళ్ళు పెరిగి పెద్ద ఈ పిల్లలు కానీ వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి చనిపోతారు చూస్తారా, సాధారణమైన మరణం. అప్పటిదాకా మనం ఉంటాం మరి? అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటేనండి, ఎంతవరకు ప్రేమ కలిగి ఉండాలో అంతవరకు ఉంటేనే అందరికీ శ్రేయస్కరం. మొక్కవని ప్రేమ, అవధులు లేని ప్రేమ, అంతం లేని ప్రేమ, అద్వితీయమైన ప్రేమ కలిగి ఉండాల్సింది దేవుడి మీద, సఖ్యమైతే ఆయన మీద కలిగి ఉండాలి. ఎందుకనంటే ఆయన చనిపోడు, ఆయన వదిలిపెట్టి వెళ్ళేది ఉండదు. ఇది మనం గమనించాలి పిల్లలు. కాబట్టి అలా తొలిచూలు పిల్లలని దేవుడు తీసేయటం వెనక న్యాయమే చేశాడు గాని ఎవరికి అన్యాయం అయితే చేసిన దాఖలాలు లేవు. అందుకే మనకు కూడా ఏం చెప్తాడంటే, నాయన నేనే కాదు, నేను ఎందుకు ఇలా చేశానంటే నీలో కూడా ఈ న్యాయాన్ని చూడాలి. మనలో కూడా ఆ న్యాయాన్ని చూడాలనుకుంటున్నాడు ఆయన పిల్లల్లో. మనం ఎప్పుడైనానండి మన పిల్లల్లో ఏ లక్షణాలను చూస్తే సంబరపడతాం తెలుసండి? ఎవరి లక్షణాలు చూస్తే సంబరపడతాం చెప్పండి మన పిల్లల్లో? లక్షణాలు, మంచి లక్షణాలు కాదు, మా తల్లిదండ్రి లక్షణాలు. అంతే. మన లక్షణాలను మనం చూస్తేనండి, అవి ఒకవేళ మంచి కాకపోయినా చెడ్డవి అయినా కూడా ఎక్కడ లేని ఆనందం ఉంటుందండి మనకి. నేను కాలు మీద కాలు వేసే విధానం ఎట్లయితే ఉంటుందో నా ఇద్దరు బిడ్డలకు అట్లే ఉంటుంది. దాన్ని చూసి మిగతా వాళ్ళు చెప్తున్నప్పుడల్లా అబ్బో ఎంత ఆనందమో, నా బిడ్డలకు నా లక్షణాలు రాకుండా ఎవరి లక్షణాలు వస్తాయని చెప్తూ. కొంతమందికి నడక సేమ్ మీ అమ్మలాగా నడిచావు, మీ నాన్నలాగా నడుస్తున్నావు అని చూపు, ఇవన్నీ మన అమ్మ నాన్నలు పోలి ఉండగలిగినటువంటి పరిస్థితి ఉంటే చాలా సంతోషం. దేవుడు కూడా తనలాంటి న్యాయమైన, పరమ న్యాయమైన లక్షణాలు, న్యాయము తీర్చే విషయంలో ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు సంబరపడతాడు. అందుకే దేవుడు ఎన్ని చెప్తున్నాడు చూడండి ఒకసారి. లేవికాండ 24వ అధ్యాయంలో ఆయన తన పిల్లలైనటువంటి వాళ్ళకి, ఆనాడు ఆయన పిల్లలు ఇశ్రాయేలీలు, ఈనాడు మనం కదా. చూద్దాం పాత నిబంధనలో ఆయన చెప్తున్నటువంటి అద్భుతమైన విషయాలు చూస్తే 24వ అధ్యాయము 22వ వచనం. లేవికాండ 24వ అధ్యాయం 22వ వచనం చదవండి అక్క. మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను,
మీలోనున్న పరదేశికి మీరు చేసినట్లు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడనైన యెహోవానని వారితో చెప్పుము అనేను. వెరీ గుడ్. ఇక్కడ మనం ఈ విషయాల్లో మనం పక్షపాతంతో తీర్పు తీర్చకూడదు అని అన్నాడు కదా దేవుడు. పరదేశిని ఎలా చూస్తారో స్వదేశిని కూడా అలా చూడాలి. అంటే అర్థం ఏంటి? పక్కోడిని ఎలా చూస్తామో సొంతోడిని కూడా అలా చూడమనే కదా. అసలు ఈ విషయంలోనండి మనం సొంతోళ్ళనే సరిగా చూసుకోలేము కొన్ని విషయాల్లో. చెప్తాను మీకు ఎలాగో. అమ్మలు గమనించండి. కూతురు కొడుకు ఉండినటువంటి తల్లులు ఉన్నారు కదా ఇక్కడ. కూతురు ఉన్నటువంటి వాళ్ళు, కొడుకు ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నటువంటి తల్లులు తండ్రులు ఉన్నారు కదండి. ఏమ్మా ఎవరు మాట్లాడలేదు? ఉన్నారా లేరా? ఉన్నారు. అమ్మా అందరం కాదమ్మా, అందరం కాదు తల్లి. నాకు కూడా లేరు, నాకు అసలు లేరు కొడుకులు. చాలా అక్కకు కూతురు చూడండి అట్లా ఉంటది. అయితే మొత్తానికైతే కొంతమందికి కూతుర్లు కొడుకులు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా, అంటే మనలో న్యాయముగా చూసే బుద్ధి ఉందా లేదా అని ప్రాక్టికల్ విషయం చెప్తున్నాను. కూతురికి పెళ్లి చేశారు, కొడుకుకు పెళ్లి చేశారు. కూతురు అత్తగారింటికి వెళ్ళిపోయింది, కోడలు మన ఇంటికి వచ్చింది. అది ఎప్పుడు జరిగేదే కదా మనకు తెలుసు. ఇప్పుడు పక్కింటి ఆవిడికి కొన్ని విషయాలు, కొన్ని కబుర్లు చెప్తోంది. కూతురికి పెళ్ళైన తర్వాత, కొడుకుకు పెళ్ళైన తర్వాత అమ్మ చెప్తుంది పక్కింటి ఆవిడికి ఒక విషయం. ఏమనంటే, మా అల్లుడు చాలా మంచోడండి, బంగారటోడండి. ఆ అబ్బాయి ఉదయాన్నే లేవగానే బెడ్ కాఫీ తీసుకొస్తాడండి నా కూతురికి. నాకు గాని, మా ఆయనకు గాని, అంటే అత్తకు గాని, మామకు గాని ఏదైనా చిన్న నలతగా ఉందంటే, ఆరోగ్యం బాగాలేదంటే పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్య ఏమైంది, మావయ్య ఏమైందని అంటాడు. పైసలు ఇస్తాడు, ఏమన్నా అవసరం ఉంటే చూసుకుంటాడు. అబ్బబ్బబ్బబ్బా వాడు అల్లుడు కాదండి, కొడుకేనండి, బంగారు బిడ్డండి అని అల్లుడు గురించి చెప్తారు. వెరీ గుడ్, సూపర్. మరి నీ కొడుకు విషయం చెప్పమ్మా అని అడిగారు అనుకోండి. అడిగితే వట్టి చవటమ్మా, వాడు మగోడు కాదు, పెళ్ళాం మాట వింటాడు. పెళ్ళాం ఏంటండి బెడ్ కాఫీ తీసుకొచ్చిస్తాడు? పెళ్ళాంకి బెడ్ కాఫీ తీసుకొచ్చిస్తాడు ఏంటండి? మాట ఎత్తే మా అత్తయ్యకి బాగాలేదంటాడు, మా మామయ్యకి బాగాలేదంటాడు, వాళ్ళకి ఏదో డబ్బులు పంపిస్తూ ఉంటాడు. చీ నా కడుపున చెడబుట్టాడు అమ్మాయిడు అంటారు. ఇప్పుడు చెప్పండి, అసలు ఎవరికి న్యాయం తీర్చాం, ఎవరికి అన్యాయంగా మాట్లాడుతుందని చెప్పండి. ఎవరి పట్ల? అల్లుడి పట్ల న్యాయంగా చేస్తాడు, కొడుకు పట్ల అన్యాయం. అంటే ఎక్కడ తేలిపోయాం మనం? ఈ విషయం దగ్గరే తేలిపోయాం. అందుకేనమ్మా తల్లులు అంటే, నేను ఈ విషయంలో ఆడకూతుర్లు మంచి అత్తగా కనబడుతున్నారేమో కానీ మంచి అమ్మగా మాత్రం కనపడట్లా. అసలు ఫస్ట్ ఇచ్చిన పోస్ట్ ఏంటి దేవుడు ఆడబిడ్డకి? ముందు అత్త అయిందా, ఆమె అమ్మ అయిందా? అమ్మాయిందండి. అమ్మే అయింది. మొదటి నుంచి ఉన్న పోస్ట్కే మనం ఎసరు పెడితే తర్వాత వచ్చినటువంటి దాన్ని మాత్రం బాగా చూసుకుంటే ఏమన్నా అసలు న్యాయం ఉందండి? అసలు అన్యాయం కదా. నీ కొడుకు ఏదైతే చేశాడో, నీ అల్లుడు ఏదైతే చేశాడో నీ కూతురు పట్ల, నీ కొడుకు నీ కోడల పట్ల అలాగే చేస్తే తట్టుకోలేకపోతున్నావు తల్లి. కనపడుతుంది ఎంత కంగారు పడిపోతున్నావు, ఎంత తిట్టేస్తున్నాడు కొడుకుని. అల్లుడు చేసిన పనే కొడుకు చేస్తే మాత్రం కుదరట్లేదేంటి? సేమ్ ఇక్కడ కూడా మీరు గమనిస్తే కూతురు గురించి నా కూతురు మంచిదని చెప్తారు, కోడల గురించి చెప్పాలంటే చెడ్డది. ఏది తెల్లారి లేవదు, కూతురు లేవదు, కానీ కోడలు లేకపోతే వేరే విధంగా చూస్తాం. అంతేనా? కూతురు డామినేషన్ అన్ని విషయాల్లో కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. భర్తను
చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని చూస్తుంది. ఇవన్నీ ఇటువైపు కోడలు చేస్తే మాత్రం తట్టుకోదు. వాళ్ళ ఇంట్లో చెప్పమ్మా. తల్లి చెప్పి పడద్దండి కూడా, చెప్పు చేతలో పెట్టుకో కూతుర్ని అల్లుండని. చెప్తుంది, కూతురు కూడా చెప్తుంది, జాగ్రత్తగా పెట్టుకోమని. ఏ రోజైనా కోడలు చెప్పుంటుందా నా కొడుకుని కొంగును ముడేసుకోమని చెప్పుంటుందండి? అంటే ఇక్కడే పడిపోతున్నాం మనం. పక్షపాతం, న్యాయం ఒకరిని ఒక రకంగా మరొకరిని ఒక రకంగా చూస్తున్నాం. సొంత వాళ్ళదండి. అక్కడ మారాలి మనం ముందు. ఏమండి, ఎక్కడెక్కడ న్యాయం తీర్చడంలో అంటే మేమెక్కడ లాయర్లము, మేమెక్కడ జడ్జిలము అనుకోకండి. మేము లా చేయలేదండి, నేను కనీసం చిన్న కోర్టులో కూడా, మా మండల కోర్టులో కూడా నేను జడ్జిని కాదండి, నేను ఎక్కడ న్యాయం తీరుస్తాను అనుకోకండి. ఇంట్లో పెద్దగా ఉంటే చాలండి న్యాయం తీర్చేటటువంటి పనిలో ఉన్నట్టే. న్యాయం తీర్చడం అంటే ఇక్కడ కూడా పనిచేస్తుందండి. ఎక్కడైనా పనిచేసే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్, ఒక సమస్య వచ్చిందంటే న్యాయం తీర్చగలగాలి పర్ఫెక్ట్ గా. చాలా ఆవశ్యకం. అట్లాగే ద్వితీయోపదేశకాండం కూడా చూద్దాం. 16వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 18-19 వచనాల్లో నేను చదువుతాను చూడండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 18-19. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములన్నిటిను, నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకునవలను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చాలి. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచం పుచ్చుకొనకూడదు. ఎలయనగా లంచము జ్ఞానుల కనులకు గుడ్డితనము కలగజేయును, నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టించును. ఎంత బాగా చెప్తున్నాడు. న్యాయము తీర్చేటప్పుడు పక్షపాతం చేయొద్దు, న్యాయాన్ని బట్టి జనులకు తీర్పు తీర్చు, లంచం పుచ్చుకోవద్దు. లంచం పుచ్చుకుంటే న్యాయాన్ని అన్యాయం అని చెప్తావు, అన్యాయాన్ని న్యాయం అని చెప్తావు, దుర్మార్గాన్ని సన్మార్గం అంటావు, సన్మార్గాన్ని దుర్మార్గం అంటావు, నీతిమంతుడిని అనీతిమంతుడు అంటావు, అనీతిమంతుడిని నీతిమంతుడు అంటావు. కాబట్టి లంచాలకు మరగద్దు. ఈరోజు చూడండి, న్యాయమూర్తులే లంచాలు తీసుకొని తీర్పులు మార్చేస్తున్నటువంటి పరిస్థితులు. అది తన పిల్లలుగా ఈ లోకంలో తన పిల్లల్ని అలా చూడాలని దేవుడు అనుకోలేదు. న్యాయము తీర్చటంలో ఆయనకు ఎటువంటి భేదభావాలు లేవు. ఈవెన్ ఈ విషయాన్ని క్రొత్త నిబంధనలో కూడా ఎవరిని ఆయన వదిలిపెట్టడు. సొంతోళ్ళు పాపం చేస్తే నా బిడ్డే కదా అనుకోడు ఆయన, మర్చిపోకండి. ఇలాంటి విషయాల్లో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేటటువంటి పరిస్థితే ఉండదు. రోషము కలిగిన దేవుడు అని రాయబడింది దాని గురించి. కాబట్టి రోషం కలిగిన దేవుడు ఇలా రాగద్వేషాలకు అతీతుడుగానే ఉంటాడు. మరొకరు ఒకసారి చూడండి, కొత్త నిబంధనలో పేతురు గారు మాట్లాడుతూ ఏమంటున్నారు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ఒకటి చదవండి దయచేసి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనను ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. చూడండి, మనం పరదేశులం అని పాట పాడతాం, కానీ పరదేశికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటండి? భయం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు అర్థం కావటానికి. మనం వేరే దేశం వెళ్ళామండి, దేశం వెళ్ళాం, ఎట్లా బతకాలి? భయంగా బతుకుతాం. మన సొంత ఇంట్లో ఉన్నట్టు ఉండలేం కదా అక్కడ. ఎందుకంటే ఇది మన దేశం కాదురా నాయన, మన చట్టాలు కాదు, మన చుట్టాలు కాదు, ఇక్కడ అందరూ మనకు సంబంధించిన వాళ్ళు కానీ కాదు అని. అసలు ఈవెన్ మన భూమి మీద ఉన్నటువంటి పరిస్థితి కూడా అదే. ఈ నేల మరిదిరో అని కాదు, అసలు ఇది మంది కానే కాదురో అన్నటువంటి ఆలోచన దేవుడు చేయాలి అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఏం చేస్తాడట? ఆయన పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీరుస్తాడు. ఎవరికి మినహాయింపు లేదు. నో మోర్ ఎగ్జంప్షన్ అనేది మనం మర్చిపోకూడదు. ఆయన పక్షపాతానికి అతీతుడు అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే అందుకే తీర్పు విషయంలో కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ కూడా ఎవ్వరూ వదిలిపెట్టబడు. ప్రకటన గ్రంథం చూద్దాం ఆఖరిగా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము
12, 13 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12, 13 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. 12, 13 వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉన్నట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి క్రియల చొప్పున తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తమ క్రియల చొప్పున తీర్పు పొందెను. ఎక్కడే గాని ఎవ్వరే గాని వదిలిపెట్టబడే పరిస్థితి సముద్ర వశమును ఉండేటి వచ్చేస్తాయి, పాతాళ వశంలో ఉంటాయి వస్తాయి, మరణ వశమును ఉండేటువంటి వ్యక్తులు వచ్చేస్తారు, భూమి మీద నిలిచినటువంటి వ్యక్తులు వస్తారు. అందరికీ తీర్పు అనేది ఉంటుంది. తీర్పు తీర్చట్లో దేవుడు ఎప్పుడూ అన్యాయం అనేది చెయ్యడు. ఒకరికి మోదంగా మరొకరికి ఖేదంగా ఎప్పుడు ఉండడు. అట్టి తండ్రిని, అట్టి పరమ తండ్రిని, పరమ న్యాయాధిపతి అయిన తండ్రిని మనము కలిగి ఉండి న్యాయము తీర్చుటలో పక్షపాతం లేకుండా వ్యవహరించవలనని ప్రేమతో నేను మనవి చేస్తూ, ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. ముగించుకో.